బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా రెడీ అయింది. ప్రతిష్టాత్మక సిరీస్లో భారత్ ఆసీస్ ఢీకొట్టబోతున్నాయి. అయితే మెగా సిరీస్ కు ముందు ఆసీస్ మాటల దాడిని పెంచింది. భారత ఆటగాళ్లను సైకలాజికల్ గా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. పెర్త్ టెస్టుకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా టీంలో ఎంపికయ్యేందుకు భారత ఆటగాళ్లెవరికీ అర్హత లేదన్నాడు. ఆసీస్ జట్టు తరపున ఆడేందుకు కావాల్సిన సామర్థ్యం టీమిండియా ప్లేయర్లలో లేదన్నట్టుగా బౌన్సర్స్ అందించాడు. ఓ రకంగా భారత ఆటగాళ్లను అవమానించాడు. దీంతో కమిన్స్ పై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా అభిమానులు ఆసీస్ కెప్టెన్ ను ఆడేసుకుంటున్నారు. సైలెంట్ గా కనిపిస్తూనే భారత జట్టుపై కామెంట్స్ చేస్తున్నాడని విరుచుకుపడుతున్నారు. భారత జట్టు నుంచి ఆస్ట్రేలియాకు అవసరమైన ఆటగాడెవరు అన్న ప్రశ్నకే ఎవరూ లేరని కమిన్స్ సమాధానం చెప్పాడు. భారత ఆటగాళ్లకు అంత సీన్ లేదని చెప్పేశాడు. నాథన్ లియాన్ మాత్రం విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. కింగ్కు కంగారు జట్టులో ఛాన్స్ ఇవ్వొచ్చన్నాడు. ఆసీస్ జట్టులోకి రిషబ్ పంత్ను తీసుకోవచ్చని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మను ట్రావిస్ హెడ్ ఎంచుకున్నాడు. కమిన్స్ కు భిన్నంగా నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ స్పందించారు. నిజానికి కొంతకాలంగా టీమిండియాను తక్కువ చేసే ప్రయత్నం కమిన్స్ చేస్తున్నాడనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాదే విజయం అని కమిన్స్ అన్నాడు. గత ఫలితాలను మార్చేస్తామన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన తీరును మర్చిపోవద్దన్నట్టుగా స్పందించాడు. గత 2 సిరీస్లకు ఇప్పటికీ పరిస్థితులు మారాయంటూ కాన్ఫిడెన్స్ చూపించాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈసారి హోరాహోరీ తప్పదనే చర్చ మొదలైంది. న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడినప్పటికీ లైట్ తీసుకోవద్దని ప్యాట్ కమిన్స్ ను మాజీలు హెచ్చరిస్తున్నారు. భారత జట్టు దెబ్బతిన్న పులిలాంటిదంటున్నారు. గత గాయాలను ఓసారి రిమైండ్ చేసుకోవాలంటున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్లో ఉంది. టీమిండియా 2వ స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ సేన 4-0తో సిరీస్ గెలవాలి. 4 మ్యాచ్ల్లో సత్తా చాటితే నేరుగా ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏ రకంగా చూసినా టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలకంగా మారింది.